హలో హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కరాచీ హల్వాని చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేద్దామండి. దానికి కావాల్సిన వస్తువులు కూడా ఇంట్లో దొరికేవే, చాలా హెల్తీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. మెయిన్గా ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా బీట్రూట్ యూజ్ చేసి చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా ఉంటుందండి. ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ స్వీట్ని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం హల్వాని ఎలా చేయాలో చూద్దామండి. అంతలోపుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఒక బీట్రూట్ని పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. మెత్తటి పేస్ట్లా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా వేసుకొని మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అందులో వేసి మొత్తం ఇలా జ్యూస్ని మొత్తం తీసేసుకోవాలండి. ఇది ఒక కప్పు. ఇప్పుడు అలాంటి కప్పుతోనే ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండి. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు కార్న్ఫ్లోరు, ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకొని అందులోకి ఇంకొక కప్పు మామూలు వాటర్ అండి. అంటే ఒక కప్పు కార్న్ఫ్లోర్కి ఒక కప్పు బీట్రూట్ జ్యూసు, ఒక కప్పు వాటర్. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ స్వీట్కి నెయ్యి తక్కువగానే పడుతుందండి, కానీ చాలా టేస్టీగా స్మూత్గా ఉంటుంది. మనం బయట కొనేదానికన్నా ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా తేలిక అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే గోడంబి ద్రాక్ష తీసుకున్నానండి. ఇంకా ఇందులోకే కావాలనుకుంటే బాదాము, పిస్తా, ఈ పుచ్చగింజలు ఇలాంటివి ఏవైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బాండ్లీలోనే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకే 1.5 కప్పు చక్కెర వేసుకోవాలండి. మనం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ 1.5 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ మౌల్డ్ కానీ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి. ఈ స్వీట్ త్వరగా అయిపోతుంది, అందుకనే ముందే ఈ ప్లేట్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోయింది. కరిగితే చాలండి. ఇలా బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న బీట్రూట్ జ్యూసు, కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. లేకపోతే అడుగునంతా కార్న్ఫ్లోర్ పోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసి వేసుకొని ఇప్పటి నుంచి కూడా వదలకుండా కలుపుతూనే ఉండాలండి. ఇది 1 సెకండ్ వదిలినా కూడా గడ్డలు కట్టేస్తుంది, సో కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలకి ఇలా దగ్గరగా అయిపోతుందండి. మొత్తం కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి. మనం చేయి వదిలేసామంటే గడ్డలు కట్టిపోతుంది. సో ఈ స్వీట్ చేసేటప్పుడు అక్కడే ఉండి స్వీట్ చేసుకోండి. కొద్దిగా వదిలినా కూడా ఒక 2 మినిట్స్కి కూడా గడ్డలు అయిపోతుంది. ఇలా గట్టిగా అయిపోయి దగ్గరగా వచ్చినప్పుడు ఇప్పుడు 1 స్పూను నెయ్యి యాడ్ చేయాలండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచి టేస్టే కాకుండా మనకి హల్వా ఈ పాత్రకి అంటుకోకుండా బాగా కుక్ అయిపోతుంది. ఇలా బాగా ఉడికినాక కొంచెం యాలకుల పొడి, అందులో మనం డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అప్పుడే మనకి పాత్రకి సపరేట్ అవుతుంది. లేదా మీకు ఇలా అర్థం కాకపోతే ఒకసారి చేతితో టచ్ చేసి చూస్తే చేతికి అంటుకోదండి. చూడండి, మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సపరేట్ అవుతుంది కదా పాత్రకి. ఇలాగే ఉండాలండి. పూర్తి గట్టిగా అయిందంటే మనకి టేస్ట్ అంత బాగుండదు. చూడండి, ఇలా చేతికి కొద్దిగా తీసుకుంటే చేతికి అంటుకోకుండా సపరేట్గా ఉంటుంది.
అప్పుడు మనకి హల్వా అయినట్టు. ఇందాక మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్, అందులోకి ఈ మొత్తం మిశ్రమాన్ని వేసేసేయాలి. వేసేసి నీట్గా ఒకే లెవెల్గా వచ్చేటట్టు సర్దేసుకోవాలండి. ఇది చేయడం చాలా తేలికండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. మనం షాప్స్లో కన్నా ఇంట్లో చేసుకోవడం వల్ల మనీ సేవ్ చేసుకోవచ్చు, అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్యాప్ చేస్తూ వేసుకోవడం వల్ల బబుల్స్ లేకుండా ఉంటాయి. హాఫ్ అన్ అవర్ వరకు సైడ్కి పెట్టేసేయండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇలా నైఫ్తో సైడ్కి మొత్తం తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని డీమోడల్ చేద్దాము. ఇలా ఇంకొక ప్లేట్లోకి వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి, ఎక్కడ కూడా అతుక్కోకుండా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కదా. పిల్లలకి ఎప్పుడన్నా కేక్ లాగా ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారండి, అంత స్మూత్గా ఉంటుంది ఇది. పళ్ళు లేని వాళ్ళు కూడా తినవచ్చు, అంత బాగుంటుంది. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో పైన డెకరేషన్ చేసుకోవచ్చు అండి. కావాలంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చిందో, ఎంత స్మూత్గా వచ్చింది కదా. ఇంకా కొద్దిసేపు మనం అలాగే పెట్టామంటే స్టవ్ పైన అది గట్టిగా అయిపోతుందండి. సో అలా కాకుండా ఇలా కొద్దిగా ఉన్నప్పుడే తీసామంటే స్మూత్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ స్వీట్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ స్వీట్ ఎలా వచ్చింది అలాగే నాకు కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.